వైసీపీలో మార్పుల పరంపర కంటిన్యూ అవుతుంది. మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన సీఎం జగన్ టికెట్ కేటాయింపులపై క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ చేంజెస్ లో మంత్రులు, మాజీ మంత్రులకు కూడా స్థానచలనం తప్పడం లేదు. పార్టీలో ప్రక్షాళనను మరింత వేగవంతం చేసింది వైసీపీ. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలపై క్లారిటీకొచ్చేసిన వైసీపీ హైకమాండ్ రాయలసీమ ఇన్ఛార్జీల మార్పుపై దృష్టి పెట్టింది. సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మార్పులపై కసరత్తు పూర్తి చేసిన వైసీపీ అధిష్టానం 3 రిజర్వ్డ్ స్థానాలతో పాటు మదనపల్లి ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడింది. ఉమ్మడి చిత్తూరులో 4 చోట్ల పోటీకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి పుంగనూరులో పోటీ చేస్తారా, లేక ఆయన తమ్ముడి కుమారుడు సుధీర్ రెడ్డిని అక్కడ బరిలో నిలుపుతారా అనే చర్చ జరుగుతోందిప్పుడు. పెద్దిరెడ్డి మరో తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి మరోసారి తంబళ్లపల్లి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే మిథున్ రెడ్డి మాత్రం మరోసారి ఎంపీగానే పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ స్థానాన్ని పెనుగొండకు మార్చింది వైసీపీ అధిష్టానం. అక్కడ ఈసారి వాల్మీకి వర్గానికి అవకాశం ఇవ్వబోతోంది. అయితే ప్రస్తుతం పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శంకర నారాయణకు టిక్కెట్ విషయంలో స్పష్టత రాలేదు. ఎమ్మిగనూరు టిక్కెట్ను సిట్టింగ్ కేశవరెడ్డికి కాకుండా ఈసారి బీసీలకివ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించిన బుట్టా రేణుకును పిలిపించి మాట్లాడింది. పెనుకొండలో కూడా పెనుకొండ ప్రజలందరికీ కూడా ఈరోజు పెనుకొండ రిప్రజెంట్ చేయాలనే ఒక సంకల్పించినారు జగన్ సార్. కాబట్టి డెఫినెట్లీ ఆయన ఆర్డర్స్ మేరకు వెళ్తాం. అక్కడ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ని, అదేవిధంగా డెవలప్మెంట్ని కూడా 100% చేసి మా ముఖ్యమంత్రి గారికి దీన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని. అయితే వైసీపీలో మార్పులు చేర్పులపై మంత్రి అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు పార్టీ నుంచి బయటకు వెళ్లడమే మంచిదన్నారు. కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం, సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరుండో ఒకలా అటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అన్నటువంటిది నా అభిప్రాయం. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఇటీవలే ప్రకటించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇవాళ సీఎం జగన్ను కలవడం చర్చనీయాంశమైంది. రోజుకు అప్డేట్తో దూసుకువెళ్తున్న వైసీపీ మార్పులు చేర్పుల ఎపిసోడ్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.